आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। అధ్యక్షులు కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు వీర్నపల్లి మండల అధ్యక్షుడు తర్మాల మల్లేశం గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరియు ఈ వివిధ గ్రామాల నుంచి వీర్నపల్లి మండలం వచ్చిన గ్రామ కమిటీలకు మరియు మండల కమిటీలకు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాతో పాటు వచ్చిన జిల్లా అధికార ప్రతినిధి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మారవేణి మహేష్ గారు, చంద్రుతి మండల ప్రెసిడెంట్ అమరబండ ప్రసాద్ గారు అందరికీ తెలుసుకుంటే ముఖ్యంగా బీసీలు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మనం ఆల్మోస్ట్ 56% నిన్న గవర్నమెంట్ వెల్లడించడం జరిగింది. కానీ మనకు 27 నుంచి 28% రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మనకు 50 అట్లీస్ట్ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ వచ్చేదాకా బీసీలో మన ఐక్యతగా ఉండి ముందుకు పోవాలని, అదేవిధంగా చట్టసభల్లో అంటే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో మనకు ప్రత్యేక రిజర్వేషన్ ఇప్పటికీ లేదు. కాబట్టి మన జనాభా ఎంతో మనకంటూ రిజర్వేషన్ వచ్చే విధంగా మన ఐక్యంగా ఉండి ముందుకు మన హక్కుల కొరకు పోరాట దిశగా ఇదే ఐక్యతతోని, ఇదే విధంగా మంచి స్ఫూర్తితోని వీర్నపల్లి మండలంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఐక్యత ఇంకా పిలుపొందుకుంటూ మండల అధ్యక్షులు మల్లేశం గారి ఆధ్వర్యంలో ముందుకు పోవాలని నాకు సూచనలు ఇవ్వడం జరిగింది. జై బీసీ, జై బీసీ. మండల కేంద్రంలో ఈరోజు బీసీల జిల్లా అధ్యక్షులు మేకల పరిశ్రమలు గారి ఆలోచన విధానం ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో మరి అందరూ విలేజ్ నుంచి రావడం జరిగింది. గ్రామ శాఖలు మరియు ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రానున్న రోజులలో బీసీల ఐక్యత మరింత ముందుకు పోవడానికి కోసం పెద్దలు మేకల పరిశ్రమ గారు చాలా రోజుల నుండి కష్టపడి ప్రతి మండలంలో మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ వేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సాహపరుచుకుంటూ మరి ముందుకు తీసుకువెళ్తున్నారు పెద్దలు. అదేవిధంగా కృష్ణ గారి ఆలోచనలతో ఈరోజు మన బీసీల ఐక్యతను మరింత చాటుకుందాం, మన బీసీల రిజర్వేషన్ కోసం అందరం కష్టపడదాం అందరము. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు చదువుకొని ఎంతో మంచి క్లేవర్ స్టూడెంట్స్ అయినా కానీ ఒక్క మార్కులో హాఫ్ మార్కులో ఫెయిల్ అయ్యి వాళ్ళు ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లనే చాలామంది కూడా బాధపడుతున్నటువంటి రోజులు. కాబట్టి మన ఆశయాల కోసం, మన సాధన కోసం మనం ప్రతి ఒక్కరం కృషి చేద్దాము. రానున్న రోజులలో బీసీలను ఇంకా మరింత ముందు తీసుకుపోదాము. అట్లే ఏదైతే మనకు రిజర్వేషన్ల కోసం మనం ఎంతంటే బీసీ రిజర్వేషన్ మనకు 56% కల్పించి మన అందరి కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా సహాయంగా ప్రభుత్వాలు కూడా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే గరీబులైనా సరీబులైనా మండల కేంద్రంలో ఏవైతే నిధులు వచ్చినా కానీ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే విధంగా మేము బీసీలకు ప్రతి ఒక్కరికి ఇంటికి చేరవేసేదాకా వాళ్ళ వెంబడి ఉండి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. అట్లే ఏదైతే మన పెద్దలు కృష్ణ గారు చెప్పిండో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ప్రభుత్వాలని చెప్పడం కూడా మొన్నటి రాజకీయ యుద్ధ పేర్లు కూడా పెద్దలు చెప్పడం కూడా జరిగింది. అంటే బీసీల ఐక్యతను మనం మర్చిపోతా ఉన్నాము. బీసీలు ఏకతాటికి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. స్థానిక సమస్యలలో కూడా మన బీసీలను నిలబెట్టుకొని గెలిపించుకొని ఉంటే మన బీసీల ఐక్యత అనేది నిరూపించుకోగలుగుతామని చెప్పని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకుంటున్నాను.